హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వేణుగోపాల స్వామి జాతర జరుగుతుంది. అక్కడికి వచ్చినామన్నమాట మేము. టెంపుల్ బయట నుంచేమో ఇట్లుంటుంది. ఇది కుత్బుల్లాపూర్లో ఉందండి టెంపుల్, హైదరాబాదే. బయట అయితే వీడియో తీసిన, లోపల పంతులు వద్దన్నారు వీడియో తీస్తుంటే, సో తీయలేదన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మంత్లో అయితే జాతర జరుగుతుంది. లాస్ట్ 4 years నుండి మేము ఈ జాతరకి వస్తున్నాము ఎవ్రీ టైమ్. ఈసారి కూడా వచ్చినాం. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. లాస్ట్ టైము నేను ఈ కప్స్ తీసుకుని ఉండే, కానీ ఒకసారి యూజ్ చేసి వాష్ చేయగానే అవి విరిగిపోయినాయి అనమాట. ఇదైతే భలే యూనిక్గా ఉంది, క్యాప్సికమ్ లాగా గ్రీన్ కలర్ ఉంటే బాగుండేది. 60 రూపీస్ అంట కప్స్. ఇవి కూడా 50 రూపీస్కి ఒకటి, 100కి 3 అట్లా ఇస్తా అంటున్నారు. కానీ నేను మా అత్తతోటి ఏమంటున్నా, డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది, మనకెందుకులే అనేసి అన్నా అనమాట. ఇంకా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టిండ్రు, కార్న్ అవి ఇవి. ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి, ఇక్కడ మంచిగా ఉన్నాయి బ్యాగ్స్. 200, 250 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. కానీ మేము ఏం తీసుకోలే, జస్ట్ చూసినాము. ఇక్కడ అద్దాలు, ఐస్ క్రీమ్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇది టాటాయిస్ అయితే తీసుకుందాం అనుకున్నా నేను. తాబేలు ఇంట్లో పెడితే మంచిదంట కదా. అది అడిగితే 250 అన్నారు. 150కి ఇయ్యరా అంటే లేదు మేడం రాదు అనేసి అంటున్నాడు. ఇంకా సరేలే అన్నీ తీసుకొని ఏమన్నా చూసినాక లాస్ట్కి వచ్చి తీసుకుందాం అనుకున్నాం. ఈ ముగ్గులు లాస్ట్ టైం మా అక్క తీసుకుంది, కానీ ఒక్కసారి వేసి 2-3 సార్లు వాష్ చేసి వెళ్ళిపోయిందనమాట. మా మోని పాప చూడండి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది, ఫస్ట్ టైం అవుటింగ్ లాగా వచ్చిందనమాట. లాస్ట్ ఇయర్ జాతర జరిగేటప్పుడు మా అక్క ప్రెగ్నెంట్ ఉండే, అయితే అప్పుడు వచ్చినాం మేము. కానీ మా అక్కకి నడవడం చేత కాలేదనమాట, ఇంటికి వెళ్ళిపోయింది నా వల్ల అవుతలేదని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఈసారి అయితే మా మోని పాపని ఎత్తుకొని వచ్చినాం, మస్తు హ్యాపీ అనిపించింది. మా రితిష ఇవి ఎక్కుతా అన్నదనమాట, జారుబండ గిట. సో ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడ చాలానే గేమ్స్ పెట్టిండ్రు, కానీ అన్నిటికీ పైసలు ఇచ్చే ఆడాలి కదా. సో ఇంకా అన్నీ ఏం ఆడలేదు మా రితిష. ఇదైతే భలే ఎంజాయ్ చేస్తారు పిల్లలు, చాలా పెట్టిండ్రండి ఇక్కడైతే. ఆడుకునేటివి డబ్బులు ఉండాలి కానీ ప్రతి ఒక్కటి ఎక్కియచ్చు పిల్లల్ని, మస్తు ఎంజాయ్ చేస్తారు మంచిగా టైము. ఇంక ఇక్కడనేమో ఇది గన్ షూటింగ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చేసినుండే, మా బావ వస్తే ఇవన్నీ చేపిస్తాడు మా రితిష తోటి. మా రితిష కూడా ఏంటంటే ఇది వద్దు అని అంటే సరే అని వదిలేస్తుంది. వేరే పిల్లలు ఇట్లా కొంచెం సతాయిస్తారు కదా, లేదు నేను ఎక్కుతా అంటే ఎక్కుతా అని, అట్లా ఏం చేయదన్నమాట. అన్నిట్లల్లో ఏదో ఒక్కటే చూస్ చేసుకోవాలంటే ఆ జారుబండ జారుతా అనేసి అన్నది. సరే అని చెప్పి దానికోసమే టికెట్ తీసుకుంటున్నాము. 40 రూపీస్ అంట. ఆ అబ్బాయి మా అక్క వాళ్ళ చుట్టాల అబ్బాయి అంట. ఇంకా తను రితిష ఇద్దరు కలిసి ఎక్కుతున్నారు. ఇది బాగుంది, కానీ 5 minutes అట్లా ఆడుకొని ఇస్తున్నారు అంతే. ఇంకా రితిష చూడండి జారుతుంది ఇక్కడ. ఎందుకో రితిషకి ఇది చాలా ఇష్టము. ఇంకా సరేలే అని చెప్పేసి ఇది ఒక్కటైతే ఎక్కించినాం అనమాట. దాని తర్వాత వేరే ఉన్నాయి కదా గాజులు, అట్లాంటివి ఏమైనా కొనుక్కుందువు, డబ్బులు వేస్ట్ చేయకు అని అయితే చెప్పినాము. ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ కూడా అమ్ముతున్నారు, టాప్స్. ఇది 200, 250 రేంజ్లో ఉన్నాయి. అండ్ డ్రెస్సెస్ ఏమో ఇవి 1000 రూపీస్కి 3 ఇస్తారంట. టాప్, బాటమ్ అండ్ చున్నీ కూడా ఉంది, కానీ మేమైతే తీసుకోలేదు, జస్ట్ చూసినాము అంతే. ఇట్లా మంచి మంచి టాప్స్ అయితే ఉన్నాయి. ఈ సాఫ్ట్ టాయ్స్ అయితే తీసుకున్నా మోనిషాకు ఒకటి, మంచిగా ఉండే అనమాట. ఏదైనా 100 అంటున్నారు. ఈ చాక్లెట్ ఫౌంటైన్ మీలో ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. ఆ బ్రెడ్ని మొత్తం డిప్ చేసి ఇస్తారు కదా, మస్తు అనిపిస్తుంది. 20 రూపీసేనంట, మాల్స్లలో ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా రితిషాకి ఒకటి ఇప్పించిన అనమాట, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇక మా అక్క అన్నది నీకు తినబుద్ధి అయితే నువ్వు కూడా తిను, 20 రూపీసే కదా అనేసి అన్నది. సరే అని చెప్పి నేను కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ఎందుకో డబ్బులు ఖర్చు పెట్టబుద్ధి కాదు, నా కోసం నాకైతే పెట్టుకోబుద్ధి కాదు. రితిష తింటా అంటే ఇప్పిస్తా, కానీ ఇంకా సర్లే 20 కదా అని చెప్పి నేను కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. చాలా టేస్టీ ఉంటుంది ఇది, నాకైతే చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం ఇది కమెంట్ చేయండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత జల్దీ తిని ముంగటికి వెళ్దాం, ఇంకా షాప్స్ ఉన్నాయి. అప్పటికి లేట్ అయిపోయిందనమాట, 9 అవుతుంది. ఈ చోకర్స్ చూసిండ్రా 300, 250 అట్లా ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి, నిజంగా ఎన్ని రకరకాల బ్యాంగిల్స్, కమ్మలు, బ్యాంగిల్స్ చాలా మంచిగా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొత్తవి వస్తూనే ఉంటాయి కదా. ఈసారి ఇన్విజిబుల్ చైన్స్ అవి ఏంటో వచ్చినాయి, చాలా బాగున్నాయి అనమాట. మేమైతే ఈ మధ్యలో అసలు కొనడమే మానేసినాము. నాకంటూ ఒక గోల్డ్ నెక్లెస్ ఇప్పించింది మా డాడీ మా అక్క పెళ్ళప్పుడు. ఏ ఫంక్షన్స్కైనా అది వేసుకోవడమే. ఇప్పుడు అది కూడా బయట పెట్టేసినాము. ఇంకా ఏదైనా తీసుకో, చోకర్స్ ఎక్కడికన్నా పోయినప్పుడు వేసుకోనికి బాగుంటుందని మా అక్క అన్నది. సరేలే చూద్దామని అన్నా. ఇంకా మా అక్కకైతే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. మా బావ 2000 రూపీస్ ఇచ్చిండంట, ఏమన్నా కొనుక్కో జాతర పోతున్నావు కదా అని చెప్పేసి. ఇంకా బ్యాంగిల్స్ అయితే చూసింది. మా రితిష చూడండి, నాకైతే ఒక్కటి ఎక్కిపించారు, వాళ్ళు ఎన్ని కొంటున్నారు అని చెప్తుంది మీకు. ఈ బ్యాంగిల్స్ 50 రూపీస్కి ఇట్లా సెట్ అంట, బాగున్నాయి. మా ఇంటి దగ్గర అయితే 30 రూపీస్కి డజన్,
45 రూపీస్‌కి డజన్. అవి ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇస్తారు. కానీ వీళ్ళైతే మంచిగా మధ్యలో అవి కూడా యాడ్ చేసిస్తున్నారు. 50 రూపీస్ అంటే చాలా అఫోర్డబుల్ అనిపించింది. రీజనబుల్ అనిపించింది సారీ. ఈ బ్యాంగిల్స్ ఎందుకో చూడంగానే చాలా నచ్చేసినాయి. పేస్టల్ కలర్‌లో సూపర్ ఉన్నాయన్నమాట. అవి తీసుకుంది మా అక్క అయితే. నేనే తీసుకోమని చెప్పిన. ఇంకా మంచి మంచి కలర్స్‌లలో అట్లనే డిజైన్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఎందుకో బేసికలీ మా అక్కకి చాలా ఇష్టం గాజులంటే. ఎన్నున్నా గానీ కొంటా ఉంటది కానీ అక్కడిక్కడ మిస్‌ప్లేస్ అయిపోతా ఉంటాయి బ్యాంగిల్స్. ఈ జాతరలో ఎక్కువగా ఈ బ్యాంగిల్స్ షాప్సే ఉన్నాయన్నమాట. ఇంక చూస్తున్నాము ఇంకేమేమి తీసుకుందాం అని చెప్పేసి. మంచిగున్నాయి. ఇంకా మోనిషాని ఎత్తుకొని షాపింగ్ చేయడం అయితలేదనమాట. అప్పటికి కొంచెం ఏడుస్తూ ఉంది మోనిషా అయితే. ఇంకా మా దగ్గర ఏమన్నా కొత్త డ్రెస్సెస్ ఉంటే వాటి మీదకి తీసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడైతే ఏం వద్దులే అని చెప్పేసి మళ్ళీ తీసుకోలేదు. చాలామంది ఉన్నారు. ఇది మేము సాటర్డే రోజు వచ్చుండే. ఇంకా మరి వీకెండ్ అనో ఏంటో తెలియదు కానీ చాలామంది అయితే ఉన్నారు. ఇదైతే 350 రూపీస్ అంట. ఇవే ఇన్విజిబుల్ చైన్స్ నేను చెప్పాను కదా. ఇప్పుడు చాలామంది ఇవే వేసుకుంటున్నారంట. కొత్తగా వచ్చినాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. కొత్తగా వచ్చినాయి ఎప్పుడు వచ్చినాయో తెలియదు కానీ. ఇక్కడైతే ఇంకా బొమ్మల షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. మా మోనిషా ఈ డాక్టర్ సెట్ తీసుకుంటా అన్నది. మా అత్తనేమో ఆ సాఫ్ట్ టాయ్ తీసుకో, ఈ డాక్టర్ సెట్ ఎందుకో అక్కడిక్కడ పోతుంది, చిన్న ఉంటాయి కదా కొన్ని అందులో నోట్లో పెట్టుకుంటుంది, వద్దు అనేసి అంటుంది. ఇక్కడైతే ఇవి బ్యాగ్స్, ఇంకా కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. 5 రూపీస్ ఐటమ్స్ అంట ఈసారి కొత్తగా వచ్చినాయి. ఏ క్లిప్స్ అయినా ఏవైనా 5 రూపీస్కి ఇస్తున్నారు. నిజంగా మస్తు రీజనబుల్ అనిపించింది. రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ బాగున్నాయి అన్నమాట. ఇయర్ బడ్స్ అన్నీ 5 రూపీస్కే ఇస్తున్నాడు ఇతనైతే. ఇంకా రితిషాకి కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ క్లిప్స్ తీసుకున్నా. మా అక్క అంటుంది 5 రూపాయలు కొనేదానికి కూడా ఎంత పరిశీలించి కొంటున్నావు నువ్వు అనేసి. 5 రూపాయలు అయితే పైసలు కావాయింది అనేసి అంటున్నాను నేను ఇక్కడ. ఇది క్లిప్స్ ఏంటంటే ఇట్లా లేవన్నమాట. టైట్గా ఉంది. అది ఇట్లా ఓపెన్ చేస్తే రావట్లేదు. ఇంకా కొని ఏం లాభము అన్నట్టు చూస్తున్నా అంతే. ఇక్కడ వచ్చేసి మళ్ళీ చైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చూస్తున్నాం కానీ ఏదైతే తీసుకోలేదు. నార్మల్గా చూస్తున్నా అంతే. ఇక్కడ జాతరలో ఎస్పెషల్లీ స్టీల్ బాసన్లు అయితే చాలా ఉంటాయి. అప్పుడు మా అక్క చాలా కొన్నది ఇక్కడ జాతరలోనే. చిన్న చిన్న ప్లేట్స్, తినడానికి పెద్ద ప్లేట్స్ అన్నీ. కానీ ఇప్పుడు రేట్స్ కొంచెం పెంచేసిర్రు. అప్పుడు 20 రూపీస్కి ఇచ్చేటోళ్ళు ఈ ప్లేట్స్. ఇప్పుడు 30 రూపీస్ చేసిండ్రు. అండ్ ఇవేమో 100 రూపీస్కి ఉంటుండే కానీ 120 రూపీస్కి చేసేసిండ్రు. కానీ పెద్ద పెద్దగా ఉన్నాయి. కానీ క్వాలిటీ వచ్చేసి కొంచెం సన్నగా ఉందన్నమాట. నేను తీసుకుందాం అనుకున్నా ఒక పెద్ద ప్లేట్. కానీ ఇది కూడా తీసుకోలే. మా అక్కని అడిగితే ఏమొద్దు, ఎందుకు ఇంట్లో అన్నీ జమాయిస్తున్నావు నువ్వు, ఏం కొత్తవి కొనకు ఇప్పుడు అనేసి అంటుంది. సరేలే అని చెప్పేసి పెట్టేసిన. ఇక్కడ టీ కప్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ తీసుకుని ఉండే టీ కప్స్ అవే మా ఇంట్లో ఇంకా యూజ్ చేస్తున్నాము. చిన్న చిన్న చెంబులు అసలు ఎంత బాగున్నాయో, స్టీల్వి కొత్తగా సూపర్గా అనిపించినాయి. ఈ చిన్న బకెట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా చాలామంది అయితే మస్తు పర్చేస్ చేస్తారు. మీ అందరు అన్నారు కదా కడాయి అది యూజ్ చేయకండి అనేసి కమెంట్స్ చేశారు. సో ఒక కడాయి కొందామని చూసిన కానీ అది కింద అడుగు ఎక్కువగా మందం లేదనమాట, సన్న ఉంది. ఏదైనా చేస్తే మాడిపోయేటట్టు ఉంది. అట్లా అని చెప్పి తీసుకోలే. మీలో ఎంతమందికి పీచ్ మిఠాయి ఇష్టం? నాకు మా అక్కకైతే ఫుల్ ఇష్టము. మరి రితిష అడిగింది, సరే అని చెప్పేసి కొనిసిన. 30 రూపీస్ అంట ఇది ఒక్కటి. నా ముంగట చేసి ఇస్తాడు అనుకున్నా కానీ అప్పుడే చేసిన తీసుకోండి మేడం అని అంటే సరే అని చెప్పి అదే తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే మరి రితిష టేస్ట్ చేసేస్తుంది. చాలా బాగుందంట ఆమెకి. ఇంకా నేను కూడా కొంచెం తీసుకొని తిన్నా. చాలా మంచిగా ఉంది నిజంగాని. 30 రూపీస్కి ఇంత పెద్దగా చేసి ఇచ్చిండనమాట అతను. ఇక్కడ అయితే ఇంకా కొన్ని హ్యాండ్మేడ్గా ఉన్నాయన్నమాట. ఇవి ఎప్పుడైనా బుట్టల పైన కప్పడానికి, అదే టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే కప్పడానికి అట్లా ఇది యూజ్ చేస్తారంట. వాళ్ళు హ్యాండ్మేడ్ అంట, వాళ్ళే చేతులతో తయారు చేసిండ్రంట ఇవన్నీ. చాలా మంచిగా ఉన్నాయి నిజంగా వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్. డబ్బులు ఉండాలి కానీ ఏవైనా కొనుక్కోవచ్చు ఇట్లాంటి జాతరలల్లా. నిజంగా డబ్బులు లేనిది పోవద్దు అసలు. అన్నీ చూస్తే అన్నీ కొనాలనిపిస్తున్నాయి. ఇవైతే బొమ్మలు, వేణుగోపాల స్వామి జాతర కదా, కృష్ణుని బొమ్మలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇలాంటి మదర్ బొమ్మ నేను తీసుకున్నా ఒకసారి. అవి మా ఇంట్లో ఇంకా ఉన్నాయి. ఆ పెద్ద బొమ్మ ఉంది కదా, దాన్ని వాళ్ళు 200కి తీసుకుంటున్నారు. వీళ్ళైతే 400-500 చెప్పారు కానీ లాస్ట్కి 200కి అట్లా ఇచ్చేస్తున్నారు. ఇదేమో మళ్ళీ ఇంకో 5 రూపీస్ షాపు. ఆ దువ్వెనలు అన్నీ 5 రూపీస్కేనంట. నిజంగా డబ్బులు తీసుకొని రావాలే కానీ మస్తు
కొనొచ్చు ఐటమ్స్. ఈ చైన్స్ కూడా చాలా బాగున్నాయి. మరి రితిషకి ఏమైనా చిన్నవి తీసుకుందాం, ఎప్పుడైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవుతాయి కదా వేయడానికి అనుకొని చూసిన, కానీ అవి 150 ఎంతనో చెప్పిండు రేట్, తీసుకోలే. ఈ 4 బ్యాంగిల్స్ అయితే 50 రూపీస్ అంట. ఒక 2 జతలు అయితే తీసుకున్నాము. నిజంగా చాలా మంచిగా ఉన్నాయి. ఈ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా, మా అక్క ఎప్పుడన్నా ఇక్కడికి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని, కానీ అది కూడా రేట్ పడలేదు, తీసుకోలే అనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి మస్తు యూనిక్గా అనిపించింది కెమెరా లాగా. అండ్ ఈ కీ చైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఈయన దగ్గర కీ చైన్ కలెక్షన్స్. ఆ పెద్ద బొమ్మ కూడా కీ చైనేనంట, ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టిండు, చాలా బాగున్నాయి. జాతరలు అంటేనే కీ చైన్లు కదా. ఈ బ్యాంగిల్స్ కూడా 50 రూపీస్కి 4 అంట. అండ్ ఫైనల్గా ఈ కమ్మలు అయితే తీసేసుకున్నా అనమాట. 250 అన్నాడు కానీ 200 రూపీస్కి ఇచ్చిండు. కానీ నేనైతే మస్తు మోసపోయిన వీళ్ళ చేతిలో. 2 జతలు తీసుకున్నా, ఒకటి కూడా కాదు, ఒకటి నాకొకటి మా అక్కకొకటి అని చెప్పేసి. కానీ ముందు వచ్చిన తర్వాత దాని రేటు 200 కాదు, ఇంకా తక్కువ ఉంది. నిజంగా చాలా మోసపోయినా. అండ్ ఈ ప్రోడక్ట్స్ చూడండి, ఇవి అస్సలు కొనొద్దు. లాస్ట్ టైం నేను ఇక్కడ లిప్ బామ్ కొనుండే అనమాట. అది మూతికి పెట్టుకుంటే నిజంగా కలర్ 2 డేస్ అయినా పోవట్లేదు, అదేదో పర్మనెంట్గా పెట్టేసుకున్నట్టుంది. అస్సలు కొనొద్దు. ఇవి చూడండి, లాక్మీ కాజల్ ఇవన్నీ అంత 60 రూపీస్కే ఇచ్చేస్తున్నారు. అవి బ్రాండెడ్ కదా, కానీ ఇవన్నీ డూప్లికేట్ ఉంటాయి. ముంగటికి వచ్చినాక ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఆ ఇయర్ రింగ్స్ అవి 200ఏనంట. నేను తీసుకున్నవి కూడా 200, కానీ నేను తీసుకున్న వాటితో కంపేర్ చేస్తే ఈ ఇయర్ రింగ్స్ అసలు సూపర్గా ఉన్నాయి. బుట్టలు అసలు ఎంత బాగున్నాయో. నేనైతే మస్తు రిగ్రెట్ ఫీల్ అయినా, అది ఒక్క జతనన్నా తీసుకోవాల్సింది, ఇక్కడ ఒక జత తీసుకుంటుండే అని, కానీ తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా చైన్స్ ఉన్నాయి 30 రూపీస్. ఇక్కడ రోలు ఉంది మా ఇంట్లో, రోకలి తీసుకుందామని చెప్పి వీళ్ళ దగ్గర అడుగుతున్నాం అనమాట. కానీ చిన్న రోకలి ఉంది, ఇంకా తీసుకోలేదు. కొంచెం పెద్దగా రోకలు ఉంటే దంచడానికి బాగుంటుంది అని చెప్పేసి. ఈ గేమ్ చూడండి, లాస్ట్ టైం మేము మస్తు మోసపోయినాము. అన్నీ వేసిన తర్వాత తీరా ఒక చెంచా ఇచ్చి పంపించారు. ఏమనంటే మీకు అదే వచ్చింది అంటున్నారు. అండ్ ఇక్కడ ఈ బ్లౌజెస్ వచ్చేసి 250, 300 రేంజ్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ బొమ్మలు కూడా హ్యాండ్మేడ్ బొమ్మలంట, వాళ్ళే చేసిండ్రంట. ఈ బ్లౌజెస్ అయితే 200 రూపీస్కి కూడా ఇచ్చేస్తా అంటున్నారు, కానీ తీసుకోలేదు. మా అక్క ఇంటికి వెళ్ళిపోయిందనమాట. మోనిషా చాలా సతాయిస్తుందని. ఈ జాతర దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ వాళ్ళ ఇల్లు. సో ఇంకా వెళ్ళిపోయింది అక్క, రితిష, మోనిషా అయితే వెళ్ళిపోయారు. నేను మా అత్తనే ఉన్నామన్నమాట. ఇక్కడైతే మళ్ళీ రోకలి చూసినాము. ఈ ఆంటీ దగ్గర కూడా ఉన్నాయి, కానీ సేమ్ అంతే చిన్నగా ఉన్నాయి. వీటితో ఎక్కువ దంచడానికి రాదు, అదే అల్కా ఉంది. కొంచెం బరువు ఉంటే మనం ఏదైనా దంచితే అది ప్రాపర్గా గ్రైండ్ అవుతుంది. ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే ఇక్కడ మంచిగా ఉన్నాయి. బొమ్మలు అయితే ఏవైనా 100 రూపాయలకు ఒక బొమ్మ ఇచ్చేస్తున్నారు. ఈ చైన్స్ అయితే చాలా బాగున్నాయి. 30 రూపీస్కి ఒక చైన్ అంట. పిల్లలకి వేస్తే చాలా బాగుంటాయి. ఏంటంటే వాళ్ళు అక్కడిక్కడ పోగొట్టుకుంటూ ఉంటారు కదా, ఇట్లాంటివి వేస్తే పోయినా ఏం అనిపించదు. ఇంక ఈ షాప్లో అయితే మంచిగా ఉన్నాయి. ఇదే ఇన్విజిబుల్ చైన్, చాలా బాగుందన్నమాట. ఇంకా చూసినాము, ఈ బుట్టలు చాలా పెద్దగా ఉన్నాయి, కానీ కలర్ పోయేటట్టు ఉన్నాయి. అవి కూడా సీజెడ్ కాదు. ఇంకా రకరకాల బ్యాంగిల్స్ అవి ఇవి అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇట్లా బయటనే ఉంటాడనమాట. ఇంకా కీ చైన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు అప్పటిదప్పుడు పేరు రాసిస్తున్నారు దానిపైన. ఈ పువ్వులు చూసినాం కదా, ఫ్లవర్ పాట్స్ చిన్నవి 2 టీవీ దగ్గర పెట్టడానికి ఏమైనా వస్తాయా అని చూసినాము, కానీ రేట్ ఎక్కువ చెప్తున్నాడు. ఆ చిన్న చిన్నవి 250కి 2 అంటున్నాడు. నేను 100కి వస్తే ఏమో తీసుకుందాం అనుకున్నా, రావన్నాడు. ఈ కృష్ణుని బొమ్మలు అయితే అసలు ఎంత బాగున్నాయో. పాపం వీళ్ళు ఎంత కడిగితే అంతకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందో లేదో తెలియదు, కానీ పెద్ద పెద్ద బొమ్మలు కూడా 150, 200 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. ఈసారి ఫుడ్ స్టాల్స్ అయితే చాలానే పెట్టిండ్రు. లాస్ట్ టైం అయితే మా తమ్ముడు అన్ని ఫుడ్స్ ట్రై చేసిండు. ఇక్కడ మా బావ వెంబడి వచ్చినుండే అనమాట మేము అప్పుడు. ఇంక ఇక్కడ వేడి వేడి మిర్చి అయితే తీసుకున్నాం, చాలా వేడిగా ఉన్నాయి, ఇంటికి వెళ్ళి తిందాంలే అని చెప్పేసి ప్యాక్ చేయించుకున్నాం. లాస్ట్కి ఇక్కడ ఈ షాప్లో ఈ దండ ఒకటి బాగుందని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా తీసుకొని అయితే చక్కగా ఇంటికి వచ్చినాం. మోని పాప చూడండి అక్కడ ఫుల్ సతాయించింది, ఇంట్లో మంచిగా ఆడుకుంటుంది. ఏంటి మీ ఇంటికి వచ్చినావా, మీ ఇంటికి వచ్చినావా మోని, మోని పాప? పిన్ని ఏది, పిన్ని ఏడుంది, మీ పిన్ని ఏడుంది? నేనేనా, నేనేనా? హాయ్ చెప్పు, మళ్ళా హాయ్ చెప్పు పిన్నికి. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట.
కొంచెం పని ఉండే అని ఇక్కడికి వచ్చినాము. ఇంకా పని అయిపోయింది. ఈవినింగ్ అయితే జాతరకి వెళ్ళినాము. ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది. ఫుల్ డస్ట్. లిటరల్లీ 8 మంత్స్ నుంచి అక్క అయితే మా ఇంటి దగ్గరనే ఉంటుంది కదా, ఇక్కడ బావ ఒక్కడే ఉంటున్నాడు. మొత్తం క్లీన్ చేసుకోవాలి ఒకరోజు వచ్చి. మా అక్క అదే అన్నది, శివరాత్రి అయిన తర్వాత ఒకరోజు ఈడికి వచ్చేసి మొత్తం ఆ బాసన్లు అవన్నీ కడుక్కుందాము, కొన్ని బట్టలు వాషింగ్కి అవి వేసుకొని నీట్గా మొత్తం చేసుకున్న తర్వాత నేను పాప ఇక్కడికి వచ్చేస్తాం పర్మనెంట్గా అనేసి అన్నది. ఇంకా ప్రస్తుతానికైతే పని మీద వచ్చినామని చెప్పేసి ఇంకా పని అయితే చేసేసుకున్నాం. వంట చేసుకోవడానికి కూడా ఏం సామాన్లు అయితే లేవన్నమాట. పొద్దున్నేమో పక్కింటక్క వెజ్ రైస్ చేసి ఇచ్చిండే, అదే తిన్నాము. ఇంకా ఇప్పుడైతే జాతర దగ్గర నుంచి కట్లెట్ ఇంకా మిర్చిలు తీసుకొచ్చినాము. యాక్చువల్లీ జల్దీ జాతర చూసేసుకుంటే ఇంటికి వెళ్ళిపోదాం ఆటో బుక్ చేసుకొని అనుకున్నాం, కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా 10 అవుతుంది, ఇంకా అప్పుడేం పోతామని చెప్పేసి ఒక్క రాత్రి ఇక్కడ పడుకొని తెల్లారులేసి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. ఇదే నేను తీసుకొచ్చిన కట్లెట్, కానీ అస్సలు బాగాలేదు, తినబుద్దే కాలేదు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు మోనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.